అందరికీ తెలవాల్సిన ప్రశ్న ఇది. వేరే ఆలయాలలో అమ్మవారికి సంబంధించిన ఆలయాలలో బలివ్వడం కానీ, ఈ ఆటలు కానీ, కోడిలను బలివ్వడం కానీ అది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. కానీ మన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో మాత్రం తీపి పదార్థాలే అమ్మవారికి ఎక్కుతాయి నైవేద్యం లాగా. ఎందుకని? కాదమ్మా, ఇది చాలా తక్కువైనటువంటి విషయం. ఒక సమయంలో ఒక 70-80 సంవత్సరాల క్రిందటి వరకు కూడా వామాచార సంపన్నమైనటువంటిదే ఈ మహాకాళీ దేవస్థానం. ఇక్కడ కనీసం 70-80 దున్నకోతుల్ని కొట్టేవాళ్ళు. మేకలు, ఈ కోళ్ళు ఇవన్నీ చెక్క అవసరం లేనటువంటి విషయం. మా తండ్రి గారి వాళ్ళు చిన్న సమయంలో ఇక్కడికి ఆలయంలోకి వస్తే ఆలయంలోకి దిగాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మడమల వరకు కూడా రక్తంతో అమ్మవారి ప్రాంతం అంతా రక్తసిక్తమై ఉండేది. ఇటువంటి సమయంలో ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి ఈ బలులని నిషేధించి ఈనాడు ఈ ఆలయంలో నిషేధించారు. కానీ ఇతరములైనటువంటి దేవాలయాల్లో ఎక్కడ జరగడం లేదు. అదొక వాళ్ళకి తెలియనటువంటి ఒక అనవసరమైనటువంటి క్రియ చేయడం వల్ల నష్టపోయింది ఈ రోజున ఆలయం మాత్రమే. గల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్ళినా, పెద్దమ్మ గుడికి వెళ్ళినా అక్కడ గలులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మహాకాళి ఆలయంలోంచి గలులని ఆపిన తర్వాత ఈ ప్రజలంతా కూడా అక్కడికి స్కాటర్ అయిపోయి అందరూ అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. నిజంగా చెప్పాలంటే అమ్మవారి ఆలయానికి నష్టాన్ని కలుగజేసేటువంటి పనులు చాలా చేశారు. ఇక్కడ గలులు చేయడం, ఈ అమ్మవారికి శాఖ కోసినప్పుడు కళ్ళు శాఖ కోయడం అనేది ఒక పద్ధతి ఉంది. అది కోసినందువల్ల ఈ జగన్మాత శాంతిస్తుంది అనేటువంటిది. ఈవిడ వామాచార సంపన్న శక్తి ప్రధానమైనటువంటి అమ్మవారు. ఈ శక్తి ప్రధానమైనటువంటి దేవతకి ఏం కావాలి, ఎందుకు చేయాలి అని ఎప్పుడో నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా జరిగితేనే ఆలయంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. అందుకనే ఈ గోణంలో రంగంలో అమ్మవారు వచ్చినప్పుడు నాకు 4 కాళ్ళ జంతువుని ఎందుకు బలి ఇవ్వట్లేదు అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ ఆ విధంగా అలవాటు పడ్డటువంటి దేవత కాబట్టి ఆ విధమైనటువంటి పూజలు చెయ్యాలి. కేవలం తీపి వంటలు మాత్రమే పరిమితమైనటువంటి దేవాలయం ఇది కాదు. అయితే మనకు రంగం భవిష్యవాణిలో స్వర్ణలత గారిని అమ్మవారు ఆహ్వానించిన తర్వాత అడుగుతూ ఉంటుంది బలివ్వమని చెప్పి. మరి అమ్మవారు కోరినట్టు మీరు బలిస్తున్నారా? ఇప్పటికీ కొన్ని క్రియలు జనానికి తెలియకుండా ఉండడమే మంచి ఉద్దేశం. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలని రచ్చ చేసి దాన్ని ప్రసార మాధ్యాల ద్వారా ఒక కనికిమాలిన విషయంగా ఒక క్రియేషన్ చేసి దాని మీద ఒక రచ్చ చేయడం ఈనాడు పరిపాటి అయిపోయింది. అటువంటి ఏమీ జరగకుండా ఉండాలి అంటే ఈ గోపనీయత అంటే గుప్తంగా చేయాల్సినటువంటి క్రియలని గుప్తంగానే చేయడం చాలా మంచిది. ఆ విధమైనటువంటి క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఎవరికి చెప్పాల్సినది కానీ తెలియజేయాల్సినటువంటి విషయం మాత్రం కాదు. అయితే గురుగారు, మనకు భవిష్యవాణిలో అమ్మవారు అంటూ ఉంటుంది, ఇది నా అసలైన రూపం కాదు, నా రూపం నాకు చూపించండి అన్నట్లని ఎన్నోసార్లు అడగడం విన్నాం. అయితే అమ్మవారి రూపం ఇది కాదా? అసలైన రూపం ఎట్లుంటుండే అమ్మవారిది? అమ్మవారికి 6 సార్లు ఈ చైర్మన్ కుటుంబం వాళ్ళు, ఈ సురుటి అక్కయ్య గారి కుటుంబం వాళ్ళు మారుస్తూ, అంటే ఏదైనా ఒక వస్తువుగా భావన చేసి దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే ఏమవుతుంది, అది కొంతకాలానికి పాడవడం మొదలు కొడుతుంది. అట్లాగే మనం దేవతామూర్తులని ఎంత భద్రంగా జాగ్రత్త చేస్తూ పూజలు చేసినప్పటికీ అవి విరిగిపోవడము లేకపోతే భిన్నం అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మవారు ప్రతిష్ఠితమైన తర్వాత జగన్మాత 6 సార్లు తన యొక్క రూపాన్ని మార్చుకోవడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరికి తెలియనటువంటి విషయం. సురుటి అప్పయ్య గారు కుటుంబీకులు, ఈనాడు ఉన్నటువంటి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వీళ్ళందరూ శతవిధాలా ప్రయత్నం చేస్తూ చక్కటి అమ్మవారి యొక్క
నూతనమైనటువంటి 8 అడుగుల రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి అందరూ చూసి ఆనందపడేంత కోలాహలంగా అమ్మవారి యొక్క మూర్తి స్వరూపాన్ని చూసి చేతులు ఎత్తి దండం పెట్టేంత ఆనందంగా ప్రతిష్ఠింప చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని కొన్ని దుష్టశక్తులు తెలియని వాళ్ళంతా కాస్త అనవసరమైన హడావిడి చేసి దాన్ని ఆపిన దానికి అమ్మవారు ఆగ్రహించి నా రూపాన్ని నాకు చూపించండి, నా అసలు స్వరూపంగా నాకు అందరూ చూసి ఆనందపడేట్టుగా మూర్తిని ప్రతిష్ఠింప చేయండి, నాకు నిత్య పూజా విధులు అభిషేకాదులు ఇవన్నీ జరిగే విధంగా చక్కటి మూర్తిని ప్రతిష్ఠింప చేయండి అని అమ్మవారు అడగడంలో ఏమాత్రము తప్పు లేదు, సంశయము లేదు. ఇది ఆ అమ్మవారి కృప పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలని ఈ ఆలయ చైర్మన్ శతవిధాల ప్రయత్నం చేస్తూ దానికి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే గురుగారు, అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే భవిష్యవాణి ఈ రంగం గురించి లక్షలాది మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అట్లా పచ్చి కుండ పైన మనం చేయి పెడితేనే విరిగిపోయే కుండపై అమ్మవారు ఈ శక్తి ఎంత గొప్పదండి అంటారు మీరు? ఇక్కడ అదే గొప్పతనం అమ్మ. 250 సంవత్సరాలుగా ఈ గొప్పతనాన్ని తెలుసుకుని సాధారణంగా చెయ్యి కొడితేనే విరిగిపోతుంది పచ్చికుండ. అటువంటి పచ్చికుండకైనా ఒక శరీర భాగం నిలబడింది అంటే ఇంకేమన్నా ఉన్నటువంటి విషయమా? కాదు. పచ్చికుండకైకి ఎప్పుడైతే ఈ సాగర జాతుల వాళ్ళందరూ ఆ మంత్రాలతో అమ్మవారిని ఆవహింపచేసినటువంటి ఆ శరీరాన్ని పచ్చికుండకైన నిలబెట్టి ఆ అమ్మవారిని ఎప్పుడైతే వేడుకుంటారో ఆ పచ్చికుండకైన ఉన్నటువంటి ఆ జోగిని శరీరం దూది గింజ కంటే కూడా తేలికయ్యి అక్కడ సత్యాన్ని తెలియజేస్తుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. అందుకని 250 సంవత్సరాలుగా ఈ రంగం కార్యక్రమం ఈ ఆలయంలో జరిగినంత అట్టహాసంగా గొప్పగా అందరూ ఆశ్చర్యపడేంత గొప్పగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇక్కడే మొదలైంది. అది కూడా అందుకనే జనం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. భవిష్యవాణి అయిన తర్వాత గురువు గారు పచ్చకుండా అట్లనే ఉంటారా? అమ్మవారు ఆవహించి ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోతుందో, ఆ చైతన్యం వెళ్ళిపోయిన మరుక్షణమే ఆ కుండ పటాపంచలై ముక్కలుగా మారిపోయి అందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరించి వాళ్ళ ఇళ్లలో అమ్మవారి ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటారు. గురుగారు, అయితే ఇప్పుడు మనకు ఉజ్జయిని మహాకాళి అమ్మవారితో పాటు మాణిక్యాలమ్మ కూడా దర్శనం ఇస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా మాణిక్యాలమ్మ వారు కూడా దర్శనం ఇస్తుందా? అసలు మాణిక్యాలమ్మ వారి యొక్క విశిష్టత తర్వాత కొంతకాలానికి వచ్చింది. ముందుగా మహాకాళి అమ్మవారే ప్రధాన దేవతగా ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని ఎక్కడ కూర్చోబెట్టారు అంటే ఈనాడు 3 అంతస్తులకు పైకి ఎదిగిపోయినటువంటి ఆ రోజున వేప చెట్టు, ఇక్కడ చల్లటి నీడనిచ్చేటువంటి చెట్టు, ఈ నీడలోనే ఆ మహాకాళి అమ్మవారిని కూర్చోబెట్టడం, తర్వాత చిన్నగా దేవాలయం కట్టడం, దేవాలయంలో మహాకాళి మూర్తిని స్థాపన చేయడం, కొంతకాలం సాగర విద్యలతోటే అంటే బ్రాహ్మణులు ఎవరు లేకుండా అంతా ఈ పనిపాటల వాళ్ళు ఎవరికి ఆనందం కలిగితే వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి అర్చన చేసుకోవడం, పూజలు చేసుకోవడం. అంటే బ్రాహ్మణ విధానంలో చేసేటువంటి క్రియ కాదు, వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ మనస్సు సంతోషపడే విధంగా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ ఉండేవారు. అటువంటి సమయంలో అమ్మవారికి చక్కటి ఆలయం కట్టి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠింపచేసి ఆనాడు ఓగిరాల పెదసుబ్బయ్య గారని ఉండేవాడు, మహామంత్రశాస్త్రవేత్త. ఆయనని ఆలయంలో పెట్టి
ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆలయం నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా అదే సమయాల్లో ఈ రంగం కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారు జోగిని పైకి ఆవహించి ఇక్కడ ఈ బావిలో మాణిక్యాలమ్మ స్వరూపంగా నేను ఉన్నాను కాబట్టి నన్ను కూడా తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పడం, ఆ ప్రతిష్ఠ చేయమని చెప్పిన దానికి ఆజ్ఞానుసారంగా ఈ మాణిక్యాలమ్మ వారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అయితే ఈ అమ్మవారి యొక్క వేప చెట్టుకి విశిష్టత ఏమిటంటే అమ్మవారి కంటే కూడా వయస్సులో పెద్దదైనటువంటి ఈ వేప చెట్టుని అమ్మవారిగానే భావన చేస్తారు. జాతరలో జరిగేటువంటి ఈ క్రియకి కావలసినటువంటి మొత్తం వేపాకంతా కూడా ఆ జగన్మాతకి ఈ వేప చెట్టు నుంచే తీసి వాడడం అని పరిపాటి. అలాగే యూనివర్సిటీలో రిఫరెన్సెస్ కోసం చెట్లని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రెఫరెన్స్ కోసం ఈ యొక్క వేప చెట్టుని ఒక సబ్జెక్టుగా తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతోంది ఈనాటి. అయితే గురువు గారు, మనకు ఆలయం నిర్మాణించక ముందే చెట్టు ఇక్కడ వెలిసిందా, లేకపోతే ఆలయం తర్వాతనే చెట్టు ఇక్కడ వెలిసిందా? అసలు అమ్మవారిని తీసుకొచ్చేటప్పటికీ ఇక్కడ వేప చెట్టు ఉందమ్మా. ఆ వేప చెట్టు మొదట్లోనే అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. ఇది పాత వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ రోజున కొత్త వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు అమ్మవారిని తీసుకురావడమే, తీసుకొచ్చి ఈ వేప చెట్టు మొదట్లో పెట్టారనేది పెద్దలు చెప్పేటువంటి విషయం. ధన్యవాదాలు గురూజీ. మాకు ఎంతో మంచి అమ్మవారికి సంబంధించిన, అట్లాగే మా అందరికీ కూడా తెలియని విశేషాలు ఎన్నో చెప్పినారు. ధన్యవాదాలు. శుభం శుభం. సో విన్నారు కదా, మనకు వేణుమాధవ్ శర్మ గురూజీ గారు మనకు తెలియని విశేషాలు, అమ్మవారికి సంబంధించిన విశేషాలు మన ఎవ్వరికి తెలియంది కూడా మనతో ఎంత మంచిగా చెప్పినారో, అట్లానే అమ్మవారి ఆశీర్వాదాలు మీపై మాపై